హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్దాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల వచ్చింది అంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బిల్లుల తయారీలో ఒక ప్రత్యేకమైన మరియు అత్యంత బాధ్యతాయుతమైన ప్రక్రియ ఉంటుంది. అదే సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్. ఈ యొక్క మినహాయింపు మన దేశం రక్షణ కోసం, అలాగే ఈ ఎముకలు కొరికే చలిలో ప్రాణాలకు తెగించి మరి సరిహద్దుల్లో పోరాడుతున్నటువంటి మన వీర సైనికుల సంరక్షణ కోసం, యుద్ధ వీరుల కుటుంబాలను ఆదుకోవటం కోసం ప్రభుత్వం అందించేటటు ఉద్యోగి సో, ప్రభుత్వ ఉద్యోగి అందించే ఈ యొక్క చిన్న విరాళం ఎంతో విలువైనదనమాట. సో, ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఈ యొక్క మినహాయింపు అనేది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. అది మన విధి. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల పట్ల మనం చూపే గౌరవం మరియు కృతజ్ఞతగా భావిస్తారు. అందుకే డిసెంబర్ నెల శాలరీ బిల్లులను ప్రిపేర్ చేసే సమయంలో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్, డీడీఓలు మరియు బిల్లులు తయారు చేసే సిబ్బంది ఈ యొక్క ఫ్లాగ్ ఫండ్ డిడక్షన్‌ను ఖచ్చితంగా చేర్చవలసి ఉంటుంది ప్రతి ఉద్యోగికి కూడా. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఈ విరాళం మొత్తాన్ని కూడా కేటగిరీల వారీగా వర్గీకరించారు. ముఖ్యంగా గెజిటెడ్ అధికారులు, గెజిటెడ్ ఆఫీసర్స్ అయితే తమ జీతం నుండి రూ. 100 వరకు, అలాగే నాన్ గెజిటెడ్ సిబ్బంది మరియు ఇతర ఉద్యోగులకు తమ జీతం నుంచి రూ. 50 వరకు తప్పనిసరిగా విరాళంగా అందించాలి. ఈ మినహాయింపు అనేది కేవలం స్వచ్ఛందమైనది మాత్రమే కాదు. ఇది ఒక ప్రభుత్వ ఉత్తర్వు, గవర్నమెంట్ ఆర్డర్ అన్నమాట. కాబట్టి దీనిని అమలు చేయడం ప్రతి కార్యాలయం బాధ్యత. నిధి సో, నిధి పోర్టల్ లేదా ఇతర పేరోల్ సాఫ్ట్‌వేర్ బిల్లులలో ఖచ్చితంగా సబ్మిట్ చేసేటప్పుడు ఈ డిడక్షన్ కాలంలో ఈ మొత్తాన్ని సరిగ్గా నమోదు చేశారో లేదో ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు పతాక దినోత్సవ నిధికి మినహాయించకూడదు మినహాయించకుండానే జీతాల బిల్లులను గనుక ట్రెజరీకి సమర్పిస్తే అక్కడ ఆడిటింగ్ ప్రక్రియలో ఈ లోపాన్ని ఖచ్చితంగా గుర్తిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఇది తప్పనిసరి కాబట్టి ఫ్లాగ్ ఫండ్ మినహాయింపు లేని బిల్లులను ఎస్‌టిఓ అధికారులు నిర్బంధంగా నిర్బంధంగా అయితే తిరస్కరిస్తారు. బిల్లు రిజెక్ట్ అయితే మళ్ళీ మొదటి నుండి ప్రాసెస్ చేయవలసి వస్తుంది. దీనివల్ల వచ్చే నెల 1వ తేదీన అందాల్సిన జీతాలు ఆలస్యమయ్యే ప్రమాదము ఉంది. మరి డిసెంబర్ నెల జీతాల బిల్లుల సో, ఈ విధంగా ఫ్లాగ్ ఫండ్ డేకి సంబంధించి ఈ యొక్క ఫండ్‌నైతే కలెక్ట్ చేస్తారనమాట. గెజిటెడ్ ఆఫీసర్స్‌కి రూ. 100, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్‌కి అయితే రూ. 50 అయితే అమౌంట్ డిడక్ట్ అవుతుంది. మనం మన యొక్క పే స్లిప్‌లో గమనించవచ్చు. ఆల్రెడీ ఉద్యోగులకు సంబంధించి అక్కడక్కడ కొన్ని పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. సో, ఒకసారి మీరు మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్ ద్వారా నిధి యాప్‌లో లాగిన్ అయ్యి పే స్లిప్‌ని చెక్ చేసుకోగలరు. ఇక డిసెంబర్ నెల జీతాల బిల్లుల విషయానికొస్తే, సో, బిల్లులు సబ్మిట్ చేసేదానికి డిసెంబర్ 25 రేపటి లోపల చివరి తేదీ అనమాట. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. ఇప్పటికైనా ఎవరైనా పొరపాటున ఈ డిడక్షన్ లేకుండా బిల్లు సబ్మిట్ చేసి ఉంటే, వెంటనే బిల్లులను రీకాల్ ఆప్షన్ ద్వారా వెనక్కి తీసుకొని లేదా ట్రెజరీ అధికారుల ద్వారా రిజెక్ట్ చేయించి సవరించిన తర్వాత మళ్ళీ రీసబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఏమైనా చిన్న జాప్యం జరిగినా అది ఆ కార్యాలయంలోని ఉద్యోగులందరి జీతాలపైన కూడా ప్రభావం చూపవచ్చు. సాయుధ దళాల సంక్షేమానికి తోడ్పాటు పడటం మన అందరి కనీస ధర్మం. ఇక ప్రస్తుత పరిస్థితుల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిసెంబర్ 16 తేదీ నుంచి 25 తేదీ వరకు నిధి పోర్టల్‌లో జీతాల బిల్లులను అప్‌లోడ్ చేసే అవకాశం కల్పించారు. అంటే ద రెగ్యులర్
పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 16థ్ టు 25థ్ ఇన్ ద మంత్ అనమాట. ఇప్పటికే చాలామంది డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగుల బిల్లులను సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ చేశారనమాట. ఈ డిడక్షన్స్‌తోతే. ఇక పెన్షనర్ల విషయానికొస్తే వారి బిల్లులు అప్లోడింగ్ ప్రక్రియలో కొనసాగుతోంది ఇంకా. ప్రస్తుతం చాలా బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లోనే ఉన్నాయన్నమాట ఉద్యోగులకి. సో, తదుపరి స్టేజ్ అయినటువంటి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకోవాల్సి ఉంది. ఏవైతే బిల్లులు ముందుగా అప్రూవల్ పొంది సక్రమంగా ఉంటాయో, ఆ ఉద్యోగులందరికీ కూడా పెన్షనర్లకు అటువంటి బిల్లులన్నీ కూడా జనవరి 1 తేదీనే జమ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ఈ ఫ్లాగ్ ఫండ్ రికవరీని పూర్తి చేసి జీతాల ప్రక్రియను సజావుగా పూర్తి చేయవలె అని కోరడమైనది. మన సైనికుల త్యాగాలకు మనమిచ్చే చిన్న గుర్తింపు ఈ పతాక దినోత్సవం అనేది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న తాజా సమాచారము. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.